అందరు బైబిల్లో ఓపెన్ చేద్దాం. ఏమండి, అందరు బైబిల్లో ఓపెన్ చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. మళ్ళీ వద్దాం, ఇక్కడికి రండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదివేయండి అమ్మ. 5:11. సహించిన వారిని ధన్యులు అని అనుకునుచున్నాము కదా. చాలమ్మ రండి. మనం అందరం సహనంలో తప్పిపోయాం. ఇంక నేను దీన్ని సాగబెగడానికి ఇష్టపడట్లేదు. మనమందరం ఎందులో తప్పిపోయాం? సహించడంలో తప్పిపోయాం. సహనానికి మనం పెట్టుకున్న పేరు ఓర్పు. ఏంటంట? ఓర్పు. ఇది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు. నీకు ఓర్పు ఉంటేనే విశ్వాసం ఉన్నట్టట. విశ్వాసానికి పరీక్ష ఏంటంట? ఓర్పు అన్నాడు. అంటే ఓర్పు లేని ప్రతి వాళ్ళు ఏమి లేదు చెప్పాలి, అసలు వాడు విశ్వాసే కాదనేసాడు. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించినని ఎరిగి, నీకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవి వచ్చినప్పుడల్లా నువ్వు ఆనందించాలి తప్ప బాధపడకూడదు, కంగారు పడకూడదు, తొందరపడి తుల్లిపడి మాటనేయకూడదు, దురుసుగా ప్రవర్తించకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకున్నవాడు విశ్వాసే కాదన్నాడు. ఏమండి, నేను ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదండి, నేను ఎప్పుడు సహనంగానే ఉన్నాను పాటర్ గారండి, ఎప్పుడు నాకు చాలా ఓర్పు అండి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటారా? ఇక్కడ కాదు కదా, ప్రపంచంలో భూమి మీద ఎవడు ఉండడు. నేనన్నమాట కాదు, దేవుడు అన్నమాటది. నేనన్నమాట కాదండి. ఆఖరికి అక్కడ శ్రమానుభవాన్ని మాదిరిగా పెట్టుకోమన్న యోబు కూడా సహించలేకపోయాడు. తెలుసా? యోబు కూడా ఏమన్నాడు తెలుసా? ఎందుకు నాయనా నాకు ఈ బాధ, అమ్మ కడుపులో నుంచి పెండంగా పడ్డ రోజే నన్ను చంపేస్తుంటే దరిద్రం వదిలిపోయేది కదా అన్నాడా లేదా? అన్నాడు కదండి. ఎవరికి ఉందండి ఓర్పు? ఎవరికి ఉందండి సహనం? చక్కగా కూర్చున్నారు. నిజంగా బావగారు అంటున్నారు, బావగారు ఈ సందులో నుంచి ఏసీ వచ్చినట్టు వస్తుంది లేదండి. ఏంటి ఈ సందులోంచి ఎలా వస్తుందట? సమ్మకు బాగా కూర్చున్నారు కదండి. నీకు ఓర్పు ఉందండి నిండడానికి. ఏసీ ఇట్టేసాడు దేవుడు, డబ్బులు లేకుండాని, కరెంటు బిల్లు లేకుండాని కదా. నిజం మనసులో చెప్పండి, అయ్యి బాబు చాలాసేపు చెప్పేశాడండి అని అనుకుంటలేదు కదా. నిజం మాట్లాడండి. అనుకుంటారు. దేవుని స్తోత్రం. కుర్చీలో సమ్మ కూర్చున్నారు కదండి, మీకు ఓర్పు ఉండొద్దండి? 9 గంటలు మొదలుకొని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారట. 9 గంటలు. ఎప్పటి వరకు? మధ్యాహ్నం 3:30 వరకు వీధులు ఇడ్చుకెళ్తున్నారట. ఒక్కొక్కడు లాఠీతో కొడుతుంటే, మరొకడు కొరడాతో కొడుతుంటే, మరొకడు బల్లెపోటు పడుస్తుంటే, మరొకడు జుట్టు పీగుతుంటే, మరొకడు గంటం పీగుతుంటే, మరొకడు బట్టలు లాగేసుకుంటే, మరొకడేమో హేళన చేస్తూ బట్టలు చిట్టి వేస్తున్నాడట. నీకు వస్తాయా, నాకు వస్తాయా మొక్కలు చేసేసుకుంటున్నారట. చూసారా? ఆటలు అట్టిపండు అంటారు చూసారా? అలాగైపోయాడండి యేసుబాబు. తీసుకెళ్ళి లాక్కెళ్ళరు. ఒక్క మనిషిని అయితే అలకాలో లాక్కెళ్తే పర్వాలేదు, ఆయనతో పాటు అంతకంటే బలమైన మాను కొయ్య ఈడ్చుకొని పోయారండి. కాడెద్దనుకున్నావా బండి లాగడానికి? మనిషి కదండి, మానవ దేహంతో ఉన్నాడు కదండి. పోనీలే తీసుకెళ్తే తీసాడు. ఒక్కసారన్న చంపెత్తి గొడవ వదిలిపోనండి. మీరు ఏదో సినిమాలలో లేదంటే మీ ఫోటోలలో చూసుకున్నారేమో సుమి, యేసు ప్రభుని ఆధారం ఏమీ లేదు తాడు పట్టుకొని అలకడటానికి. అలాగని కాళ్ళ కింద చెక్క ముక్క లేదు, అది మనం పెట్టుకున్న బొమ్మ. కాళ్ళ కింద బేస్ లేదు, నిలువు కొయ్యికి కాళ్ళ కింద బేస్ లేదు. చేతులు కొట్టేశారు, కాళ్ళు కొట్టేశారు, ఆధారం లేదు. ఈ బాడీ అంతా ఇలాగ అయిపోదాం ముందుకి. ఎంతసేపు ఉంటావు నువ్వు? ఎంత సహనం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి. మనకి అమ్మన బూతులన్నీ వచ్చేవా టైంలో? వచ్చేస్తే రావా బాధ తట్టుకోలేక. నిజం చెప్పండి, ఒక్క బూతని అడాడండి యేసు ప్రభు. ఏమండి ఎంత సహనం. తండ్రి వీరేమి చేస్తున్నారు బాబాయ్, వీళ్ళకి ఏమీ తెలియదు. ఈయన మనశ్శాంతిగా ఉండి, ఈయన ప్రశాంతంగా ఉంటే అన్ని దెబ్బలు తింటా కూడా తండ్రిని శాంతపరుస్తున్నాడు మహానుభావుడు.
ఇలాంటి సహనశీలి లోకంలో ఎవరు ఉంటారు ప్రియులారా? మనమందరం ఓర్పులో ఓడిపోయాం. చెప్పండి, సహనంలో కూడా ఏకంగా దారి తప్పేశాం. కంగారండి బాబు మనిషికి ఉన్న కంగారు కూడా ఉండదండి బాబు. నిజంగా కంగారుకి ఆ పేరు ఎలా పెట్టారు, కానీ దాన్ని నడక కంగారే. చూసారు ఎప్పుడైనా మీరు కంగారుని? అది ఎప్పుడు ఎగిరి ఎక్కడ దూకుద్దో తెలీదు, తినగలదండి. అది ఇలా సైడ్ దూకేస్తుంది, ఇలా ఎదురు దూకేస్తుంది, అవసరమైతే వెనక్కు దూకేస్తుంది, అది అంటే కాలుతుంది అన్నీ వస్తుంది. చూసారు ఎప్పుడైనా మీరు? చూడండి, నేను చెప్పిన ఎందుకైనా కంగారు అని కొట్టండి, యూట్యూబ్లో వచ్చేస్తాయి. అంతకంటే కంగారు గడ ఎవరున్నారంటే మానవుడు ఒక్కడే. సహనం ఉండదు, ఓర్పు ఉండదు, ఓర్చుకోడు మనిషి. అనేయాలి అంతే. అనకుండా ఉండలేవా? ఓర్చుకోలేవా? లేను అనేత్తి కానీ నా కడుపు చల్లగా ఉండదు బాబయ్య, లేకపోతే భారంగా ఉంటుందంట. ఏమండి? లేకపోతే ఎలాగుంటుంది? చాలా బరువుగా ఉంటుందంట. అనేయాలి అంతే. ఓర్పు వద్దండి మనకి. అనేయాలనుకుంటే యేసుప్రభు ఎన్ననాలని, ఒరు దౌర్భాగ్యులారా నేనేం పాపం చేశానురా, నా ఎందుకు పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలిగారా? నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు? దుర్మార్గులారా, నన్ను ఎందుకు ఏడ్చుకెళ్తున్నారు మీరు? మీకు ఏమైనా పోయే కాలమా? అనాలనుకుంటే ఆయన చాలా అనొచ్చు, అనలేదండి. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. మోషేను గురించి మాట్లాడేంత అర్హత లేదు, కానీ మోషే అంతటి వాడు కూడా అక్కడే దెబ్బైపోయాడు. మోషే అంతటి వాడు ఏమైపోయాడు అక్కడ? ఓర్చుకోలేక సహనం లేక అంటరాని మాట అనేశాడు. అందుకని ఎక్కడికి వెళ్ళలేదు, కనానుకు చేరలేదు. కళ్ళ ముందు ఇన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. పేతురు వెళ్ళు, అక్కడికి వెళ్ళి గాలమేసి వేసాక చేప వస్తుంది, వచ్చాక నోట్లో ఉంటాయి తెచ్చి షెకులు తెచ్చాక నీకు గట్టి నాకు గట్టి. డబ్బు లేని చోట డబ్బు పుట్టిస్తున్నాడు కదా, డబ్బు లేని చోట డబ్బు పుట్టిస్తున్నాడా? రైట్, పుట్టిస్తున్నాడా లేదా? యేసు ప్రభు చూశాడా? కల్లారా చూస్తున్నాడు కదా, రైట్. మరి వీడికి డబ్బు మీద పిచ్చి ఎందుకు వచ్చిందండి? కంగారు. ఎందుకంటే అప్పటికే లగ్జరీగా బ్రతుకుతున్న శాస్త్రులు కనపడుతున్నారు, అప్పటికే లగ్జరీగా బ్రతుకుతున్న పరిచయలు కనపడుతున్నారు. ఇదేదో బాగుందనుకున్నాడు. అందులో యేసు ప్రభు డబ్బు సంచి వీడి దగ్గర పెట్టాడు కాబట్టి అర్జెంటుగా మనం ఏమైపోవాలి? ధనవంతులం అయిపోవాలి. రేపుతో ఉంది లోపల ఒకటి పురుగు తొలిసినట్టు, పేడ పురుగులా తొలిసేస్తా ఉంది. అది మరి ఏంటది? సాతాను. రేపబడ్డాడు. కంగారు అండి, ఎంత కంగారు మీరు ఆలోచించండి. అర్జెంటుగా ధనవంతుడైపోవాలి, కంగారు కదా. అర్జెంటుగా యేసుప్రభుని అప్పగించాలి, కంగారు. అప్పగించిన వెంటనే అర్జెంటుగా నా డబ్బులు నాకు వచ్చేయాలి, కంగారు. వచ్చేసినాయి. ఏమంటే అర్జెంటుగా ఆయన చచ్చిపోయాడు, ఆ తర్వాత అర్జెంటుగా మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ వేసేయాలి? వాళ్ళ పాదాల దగ్గరే పడేసేయాలి. అంతటి తాగలేదట. మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అర్జెంటుగా రెట్టేసుకోవాలి. ఏంటిది? కంగారు. మనిషికి ఏమీ లేదు, ఓర్పు లేదు, లేకపోతే మన గొయ్యి మనమే తీసుకున్నట్టు. ఇన్ని చెప్పమంటారు, ఇలాగ తెల్లారిపోదు. అందుకంటున్నాడు చూడండి, భక్తుడు ముగించుకున్నాం 1-2 మాటలు చూసేసుకొని. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏమండి? దావీదు గారు అంటున్న మాట, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటుంది. చాలమ్మా, నువ్వు అప్లికేషన్ పెట్టావా? అంతవరకు నీ పని. నువ్వు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసావా? అంతే నీ పని. ఉద్యోగం రావాలన్నా వద్దనేది నీ చేతుల్లో లేదు. నువ్వు ఏ అధికారిని తప్పు పట్టద్దు. ఆడు సంతకం పెడితే అయిపోనండి బాబు నాకు ఉద్యోగం వచ్చేసిను. ఆడు సంతకం పెడితే రాదు, ఆయన ఆనబెడితే వస్తుంది. ఇప్పుడు ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళని నిత్యం ఉండకూడదు, మనం కంగారు పడకూడదు. అలాగని చెప్పేసి పోయి పొద్దుత్తమానం వాడు ఆఫీస్ కాడ కూర్చున్న పనులవో ఏం చేయాలంట? మరి సబ్మిట్ చేయవలసినవి నీ తరఫున నువ్వు సబ్మిట్ చేయి. నీ పని ఏంటో తెలుసా? సహనంతో దేవుడి దగ్గర కనిపెట్టడమే నీ పని. అది ఏదైనా కావచ్చు. ఎవరి మీద మనం ద్వేషం పంపించుకోకూడదు ప్రియులారా. ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి అంటున్నాడు భక్తుడు. ఏమన్నాడు? దేవా నీ కొరకు నేను సహనం ఉండాలంటే 37వ కీర్తన 7వ వచనం. 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కోసం సహనంతోనే కనిపెడతాను. అక్కడ అంటున్నాడు 9వ వచనం. కీడు చేయవారు నిర్మూలమగుదురు,
యెహోవా కొరకు సహనం మిస్ అవ్వద్దు. మీరు స్టార్టింగ్లో ఇచ్చాడు, సహనంగా కనిపెట్టుకుంటే దేశాలు మీరు స్వతంత్రించుకుంటారు. కంగారు పడితే నీ పెక్క నువ్వే బొరేసుకుంటావు. యోధాలాగా కంగారు వల్ల ఏమవుతుంది? మన ప్రాణం పోద్ది. అదే సహిస్తే దేశాలు ఏమవుతుంది? స్వతంత్రించుకుంటావు. నిన్ను ఏలిగ్గా చేస్తాడు దేవుడు. తను ఇచ్చించే సమయం ఒకటి ఉంటుంది, అంతవరకు మనం వెయిట్ చేయాలి. అప్పటి వరకు నీకు సహనం కావాలి, అప్పటి వరకు నీకు ఓర్పు కావాలి. ఎన్నోసార్లు ఉద్యోగాల కోసం మనం అప్లై చేస్తూ ఉంటాం. ఈసారైనా వస్తుంది. ఎప్పటికి వస్తుంది? 45 అయిపోయేంతవరకు వస్తూనే ఉంటుందా? దైవ చిత్తములో ఉద్యోగ రాత అనేది దేవుడు నీకు ఇవ్వాలి అని అనుకోకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రావు. మన పని ఏంటో తెలుసా? మనం చేయవలసింది చేసి, అప్పీళ్ళు చేసి, సహనంగా ఎవరి దగ్గర కనిపెట్టాలి? అది మిస్ అవ్వద్దు. అవసరమైతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రాజుల చేత శాసనాలు మార్చేస్తాడు. అధికారుల చేత దేవుడు ఏం చేస్తాడట? జీవోలే మార్చేస్తాడట. మన అంటున్నాడు నాగేశ్వరరావు అన్నయ్య, అయ్యో బాబాయ్ మాకంటే సీనియర్లకు రెగ్యులర్ అవ్వలేదండి బాబు. చూసారా? వాస్తవంగా వాళ్ళు ముందు అప్లై చేసుకున్న వారు అది కోర్టులోకి వెళ్ళిపోయిందంట, సుప్రీంకోర్టులోకి. ఆయన చెప్పిన సాక్ష్యం, నేను విన్న సాక్ష్యం. దాదాపు 10 ఏళ్ళు గడిచిన తర్వాత సుప్రీంకోర్టులో నెగ్గిన కేసు, ఆ పలానప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళ మెరిట్ చూసి జాబులు ఇచ్చేయమన్నారట. ఆ జాబుల్లోనే వచ్చింది జాబ్ ఆయనకి. అంటే ఏం చేశాడు దేవుడు? శాసనాలు మార్చేస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? సహనంతో ఎదురు చూడాలి, ఓర్పుతో ఎదురు చూడాలి. అక్కడే రాయబడిన మాట చూడండి, 34 వచ్చిన ప్రార్థన చేసుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. మనం చేయాల్సిన పని ఏంటట? ఏమండి? సబ్మిట్ చేయాలి. రిజల్ట్ కోసం దేవుడి దగ్గర మనం సహనంతో ఎదురు చూడాలి. తొందరపడి మనుషుల్ని నిందించకూడదు. సహనము, ఓర్పు నీ ఆరోగ్యానికి కూడా మంచిదే. ఏమండి? దాన్ని ఓర్పు సహనం లేకపోతే మనం అంటూ ఉంటాం, బీపీ ఎక్కువండి బాబా మనిషికి. ఏంటంటది? బీపీ అంటే ఏంటిది? సహనం లేకపోవడమే. చెప్పండి, బీపీ అంటే ఏంటి? సహనం లేకపోవడమే బీపీ. ఓర్పు లేకపోవడమే బీపీ. బీపీ ఉందంటే ఆటోమేటిక్గా దాని అక్కో చెల్లో ఉంటుంది. ఏంటిది? అది 2 కవల పిల్లలు ఆడపిల్లలు అంటూ ఉంటారు అప్పుడప్పుడు పెద్దోళ్ళు. కపుల్స్ అట్ట కొంతమంది ట్విన్స్ అంటారు. ఖచ్చితంగా బీపీ ఉంటే ఏముంటుందంట? కోత అటు ఇటు ముందు పుట్టి ఉంటుంది అది, అంతే. కాబట్టి అందరూ త్రోవ తప్పి ఏకముగా, అది అందరూ ఏ విషయాల్లో? 5 విషయాలు కొండ గుర్తుండిపోవాలి. ఆజ్ఞలు పాటించే విషయంలో అందరూ తప్పేశారు. రెండోది చెప్పండి, దేవుని గద్దింపుకు లోబడే విషయంలో లోబడకుండా అందరూ తప్పిపోయారు. మూడో విషయం చెప్పండి, మంచిగా ఆలోచించే విషయంలో ఎవడు ఆలోచిస్తలేదంట, అందరూ చెడ్డగానే ఆలోచిస్తూనే ఉన్నారట. నాలుగోది చెప్పండి, అందరూ మాట ఇచ్చి తప్పే విషయంలో త్రోవ తప్పారంట. లాస్ట్ మాట చెప్పండి, అందరూ సహించే విషయంలో, ఓర్చుకునే విషయంలో అందరూ తప్పేశారు. మరి ఎక్కడికి వెళ్ళిపోతాం? ట్రైను యాక్సిడెంట్ అయిపోయింది, మన జీవితం కూడా చితికిపోద్ది. ఈ త్రోవ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న 5 మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ ట్రాక్లోకి మనం రాకపోతే, నేను స్టార్టింగ్లో చెప్పాను, మీరు బతకాలని ఉందా చచ్చిపోతారా? ఏమన్నారు మీరు? బతకాలంటే ఏం చేయాలి? ట్రాక్లోకి రావాలి. మరి ఏంటా ట్రాకు? దేవుని ఆజ్ఞలో, దేవుని గద్దింపు, దేవుడు కోరుకున్న ఓర్పు, సహనం, దేవుడు ఆలోచించమన్న మంచి ఆలోచన, ఇవన్నీ మనం కలిగి ఉంటే తప్ప మనం పరలోకానికి వెళ్ళడం అసాధ్యం. ఇలాంటి మనుషుల కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మరణించాడంటే ఇంకా మాటలు చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. మంచి వాని కొరకు ఒకడు మరణించుట అరుదు అంటే అర్థం ఏంటి? పోనీ మంచోళ్ళే అలాంటి వాడి కోసం రక్తం ఇవ్వచ్చు, మంచోళ్ళే అలాంటి వాడి కోసం కిడ్నీ ఇవ్వచ్చు, మంచోళ్ళే అలాంటి వాడి కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వచ్చు. బాగుంది కదా ఈ మాట? మంచోడి కోసం ప్రాణం ఇచ్చిన తప్పేమీ కాదు. కానీ యేసు ప్రభు ప్రాణం ఇచ్చింది ఎవరి కోసమో తెలుసా?
అందరూ తప్పిపోయిన వాళ్ళే. ఎవరి కోసం ఇచ్చాడు? అందరూ చెడ్డవాళ్లే. అంత మంచి దేవుడు ఈ లోకంలో ఎక్కడ ఉంటాడు చెప్పండి ప్రియులారా? అందరూ చెడ్డ వాళ్ళ కోసం ఆయన చచ్చిపోయాడు. మంచివాడి కోసం ఒకడు చచ్చిపోయాడంటే అర్థం ఉంది. కానీ ఎంతమంది చెడ్డ వాళ్ళ కోసం ఒక్కడు కూడా లేడు కదా. ఆయన మరణించాడంటే మన మీద ఆయనకి ఎంత ప్రేమ. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.